హాయ్ అండి, నేనైతే మీకు ఇడ్లీలోకి ఒక కరివేపాకు పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. మనకి ఏమీ లేనప్పుడు కరివేపాకు టమాటాలు ఉంటే సరిపోద్దండి. అలా పచ్చడి చేసేసుకోవచ్చు. ఇదిగోనండి, నేనైతే టమాటాలో 2 వెల్లుల్లి రేఖలు, కొన్ని ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, నా దగ్గర కొంచెం వేయించిన శనగపప్పు ఉందండి. కొద్దిగా వేయించిన శనగపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి నూనె అయితే మరిగిపోయింది. నేను ఇందులో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి, టమాటా కూడా వేసుకుంటున్నాను. ఒక గుప్పడంత కరివేపాకు తీసుకుంటున్నానండి. కరివేపాకు ఎంత వాడితే అంత మంచిదండి. ఎందుకంటే పిల్లలు తాలింపుల్లో అది వేసుకుంటే తినరు కదా, అందుకు ఇలాగా వేసుకుని పచ్చళ్ళలో వాళ్ళకి అలవాటు చేస్తండి. జుట్టు బాగా గ్రోత్ అవుద్ది, కంటికి కూడా మంచిదండి. ఇలాగ ఇడ్లీలోకి ఇలాగ అలవాటు చేయండి కరివేపాకుని. టమాటా కూడా వేసుకుందాము. నేను ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇంకా చింతపండు అది అక్కర్లేదండి, దీనికి టమాటాలు ఉన్నాయి కదా, పులుసు సరిపోద్ది. ఇంకోనండి, ఏగిపోనివి, చల్లారిపోనివి, ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు అందరి ఇళ్ళలోనూ కరివేపాకు చెట్లు ఎక్కువగా ఉంటున్నాయండి. కరివేపాకుని ఇలాగ ఎక్కువగా యూజ్ చేయండి. పిల్లలకు బాగా అలవాటు చేయండి కరివేపాకుని. జుట్టు బాగా గ్రోత్ అవుద్ది. అలాగే వేయించిన పప్పు వేసుకుంటున్నానండి. ఇది మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి, పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇదండి, ఈ పచ్చడి అయితే ఇడ్లీలోకి కాదు, దోశలోకి కాదు, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. టిఫిన్లోకి ట్రై చేసి చూడండి.